బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుతామని విపక్ష ఇండియా కూటమి నేతలు స్పష్టం చేశారు. ఇవాళ రెండవ కూడా ఇండియా కూటమి సమావేశం కానుంది. ఇక బీజేపీని గద్దెదించేందుకు ఉమ్మడి ప్రణాళికలతో వెళ్తామని ఇండియా కూటమి స్పష్టం చేసింది. నిన్న ముంబైలోని గ్రాండ్ హయాత్ లో ప్రారంభమైన భేటీ ఇవాళ కూడా కొనసాగనుంది. 11 మందితో కూడిన సమన్వయ కమిటీని ప్రకటించి కూటమి లోగోను ఇవాళ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక నిన్న సమావేశానికి 28 పార్టీల నుంచి 63 మంది ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్ తో పాటు కీలక విపక్ష నేతలు శరద్ పవార్, నితీష్, లాలూ, మమతా, కేజ్రీవాల్, స్టాలిన్, సీతారాం యెచూరి, ఇక ఉద్దవ్, అఖిలేష్ తదితరులు హాజరయ్యారు. అలాగే పారిశ్రామికవేత్త అదానీ అంశంపై చర్చలు జరిగాయి. ఇక భేటీ అనంతరం ఉద్దవ్ ఠాక్రే విందు ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుతామని విపక్ష ఇండియా కూటమి నేతలు స్పష్టం చేశారు. ఇవాళ రెండో రోజు కూడా ఇండియా కూటమి సమావేశం కానుంది. ఇక బీజేపీని గద్దెదించేందుకు ఉమ్మడి ప్రణాళికతో వెళ్తామని ఇండియా కూటమి స్పష్టం చేసింది. నిన్న ముంబైలోని గ్రాండ్ హయాత్ లో ప్రారంభమైన భేటీ ఇవాళ కూడా కొనసాగనుంది. ఇక 11 మందితో కూడిన సమన్వయ కమిటీని ప్రకటించి కూటమి లోగోను ఇవాళ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక నిన్న సమావేశానికి 28 పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్ తో పాటు కీలక విపక్ష నేతలు శరద్ పవార్, నితీష్, లాలూ, మమతా, కేజ్రీవాల్, స్టాలిన్, సీతారాం యెచూరి, ఉద్దవ్, అఖిలేష్ తదితరులు హాజరయ్యారు. ఇక పారిశ్రామికవేత్త అదానీ అంశంపై చర్చలు జరిగాయి. భేటీ అనంతరం ఉద్దవ్ ఠాక్రే విందు ఇచ్చారు.